హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఈ వీడియోలో మనం సబ్ క్వైరీస్ గురించి నేర్చుకోబోతున్నాం. సబ్ క్వైరీస్ అన్నా నెస్టెడ్ క్వైరీస్ అన్నా రెండు ఒకటే. బేసిక్గా సబ్ క్వైరీస్ అంటే ఏంటంటే క్వైరీ లోపల ఇంకో క్వైరీ అన్నట్టు. సో ఎప్పుడైనా మనం ఇలా ఒక స్టాండర్డ్ సబ్ క్వైరీ ఇస్తే ఫస్ట్ లోపల ఉన్న క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ దాని తర్వాత వచ్చిన రిజల్ట్ బట్టి మనకి అవుటర్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఇక్కడ రన్ చేసి చూస్తే యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు వచ్చాయి. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాం. మనకి ఇన్నర్ క్వైరీ ఒకటే చూసుకుంటే దాని రిజల్ట్ ఎంత ఉంది, మనకి 61,760 రూపీస్ ఉంది. అండ్ మనం ఓవరాల్గా ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే మనకు రిజల్ట్ ఎంత వస్తుంది, మనకి 61,760 కంటే ఎక్కువ ఉన్న రోస్ మాత్రమే మనకి ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ఈ ఫస్ట్ ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుందా, తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తుందా. సో బేసిక్గా వచ్చిన రిజల్ట్ బట్టి మనకి ఏమవుతుందంటే అవుటర్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనకి స్టాండర్డ్ సబ్ క్వైరీస్ పనిచేస్తాయి. అండ్ బేసిక్గా ఏంటంటే స్టాండర్డ్ సబ్ క్వైరీలో కూడా ఇప్పుడు మనం స్కేలార్ సబ్ క్వైరీ చూసుకున్నాం. స్కేలార్ సబ్ క్వైరీ ఎలా పనిచేస్తుందంటే మనకు వచ్చే రిజల్ట్ అనేది ఒక సింగిల్ వాల్యూ లాగా ఉంటుంది. లైక్ 61,760 ఏదైతే వచ్చిందో ఇప్పుడు అలా ఒక సింగిల్ వాల్యూ లాగా ఉంటుంది. సో సింగిల్ వాల్యూకి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ మనం మ్యాక్స్ శాలరీ అని ఇవ్వచ్చు. సో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే మ్యాక్స్ శాలరీ కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్, అంటే మ్యాక్స్ శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఎవరికి ఉంటుంది, సో మ్యాక్స్ శాలరీకి ఈక్వల్గా ఉన్న ఎంప్లాయీస్ డీటెయిల్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి నేహా కపూర్ అనే ఆమె రిజల్ట్స్ వచ్చినాయి. ఇలా మనకి స్కేలార్ సబ్ క్వైరీ పనిచేస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ రిటర్న్ వాల్యూస్ రావచ్చు. మనకి ఇక్కడ సింగిల్ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనకి అవుట్పుట్గా రావచ్చు ఇన్నర్ క్వైరీది, అండ్ సింగిల్ టపుల్ అవుట్పుట్గా రావచ్చు, అంటే సింగిల్ రో అనేది మనకు అవుట్పుట్గా రావచ్చు, అండ్ మల్టిపుల్ రోస్ కూడా మనకు అవుట్పుట్గా రావచ్చు. సో అంటే బేసిక్గా ఒక టేబుల్ అవుట్పుట్గా రావచ్చు. మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అవుట్పుట్గా వచ్చే ఒక ఇన్నర్ క్వైరీని తీసుకున్నాం. ఇక్కడ పల్లితో ఎండ్ అయ్యే లొకేషన్స్ అన్నీ మనకి వచ్చేలా ఇన్నర్ క్వైరీ పనిచేస్తుంది. ఒకసారి మనం ఓన్లీ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి కుకట్పల్లి అండ్ నాంపల్లి ఇలా వస్తుంది అవుట్పుట్. అండ్ మనము కంప్లీట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం లొకేషన్ కూడా డిస్ప్లే చేసి చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకు కుకట్పల్లి నాంపల్లి, ఇక్కడ కుకట్పల్లి అండ్ నాంపల్లి నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనకి అవుట్పుట్లో వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఇన్నర్ క్వైరీ అనేది మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ వచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్తో ఈ లొకేషన్ అన్న కాలం వాల్యూని మనం ఎవ్రీ రోకి కంపేర్ చేసి చూసుకుంటున్నాం. ఇలా మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని అవుట్పుట్గా ఇచ్చే సబ్ క్వైరీ పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం సింగిల్ రోని అవుట్పుట్గా ఇచ్చే ఇన్నర్ క్వైరీని చూసుకుందాం. సో ఇక్కడ మనకి సింగిల్ రోని అవుట్పుట్ ఇచ్చే ఇన్నర్ క్వైరీని చూసుకుంటున్నాం. ఎంప్లాయీ ఐడి 5కి ఈక్వల్ ఉన్న దాని ఫుల్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. ఇక్కడ మనం 2 కాలమ్సే తీసుకున్నాం, కావాలంటే మల్టిపుల్ కాలమ్స్ తీసుకోవచ్చు, పర్లేదు. అండ్ జస్ట్ 2 కాలమ్స్ ఉన్న ఒక రోని చూసుకుంటే ఇప్పుడు ఇది మనకి దీపక్ కుమార్ అండ్ యాప్ డెవలప్మెంట్ అని ఇలా ఒక రోని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ మనకు అవుటర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే టపుల్ ఫామ్ చేసామో ఈ.ఫుల్ నేమ్ ఈ.డిపార్ట్మెంట్, ఇది ఎక్కడైతే మనకు వచ్చిన రిజల్ట్ టపుల్కి మ్యాచ్ అవుతుందో ఆ రోజుని మాత్రం మనకి అవుట్పుట్లో ఇస్తుంది. అంటే ఫస్ట్ మనకి ఈ ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ మ్యాచ్ అయిన రో ప్రకారంగా మనకి అవుటర్ క్వైరీలో అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇన్నర్ టేబుల్కి అవుటర్ టేబుల్కి సేమ్ అలియాస్ ఇచ్చాం. సో ఇన్నర్ టేబుల్కి తీసేద్దాం ఆర్ సమ్ అదర్ అలియాస్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం రన్ చేసి చూస్తే దీపక్ కుమార్ యొక్క డీటెయిల్స్ వచ్చాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం మల్టిపుల్ టపుల్స్ అంటే మల్టిపుల్ రోస్ వచ్చే
ఇన్నర్ క్వైరీని చూసుకుందాం. అంటే బేసిక్గా ఏంటంటే ఒక టేబుల్ని అవుట్పుట్గా ఇచ్చే ఇన్నర్ క్వైరీని మనం ఇప్పుడు చూసుకుందాం. మనం సేమ్ ఇన్నర్ క్వైరీని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అని ఇస్తే బేసిక్గా ఏమవుతుందంటే మనకి 40 కానీ 40 కంటే ఎక్కువ ప్రాజెక్ట్ చేసిన వల్ల ఫుల్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఇది అవుట్పుట్గా ఇస్తుంది. అండ్ దాని ప్రకారంగా మనకి అవుటర్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ ఇన్నర్ క్వైరీ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే మనం చూసుకోవచ్చు 3 రోస్ని మనకి అవుట్పుట్గా ఇచ్చింది. అంటే బేసిక్గా మనం ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాం కానీ ఎలా చూసుకున్నా సరే మనకి ఇది ఒక కంప్లీట్లీ ఒక టేబుల్ని అవుట్పుట్గా ఇస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన రికార్డ్స్ బట్టి మనం ఇంకా తర్వాత కావాల్సినట్టు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో మనకి ఇన్నర్ క్వైరీ రిజల్ట్ వచ్చాక ఏమవుతుందంటే అవుటర్ క్వైరీలో మనం ఏదైతే టపుల్ ఫామ్ చేసామో ఈ డాట్ ఫుల్ నేమ్ ఈ డాట్ డిపార్ట్మెంట్ అని ఆ టపుల్ అనేది మనకు వచ్చిన రిజల్ట్లో ఉన్న టపుల్స్ అన్నిటితో అంటే రోస్ అన్నిటితో కంపేర్ చేసుకొని చూసుకుంటుంది. ఏదైనా దానికి అందులో ఉంటే మనకి ఆ రిజల్ట్ అనేది అవుటర్ క్వైరీ అవుట్పుట్లో ఇస్తుంది. ఇలా మనకి లిస్ట్ ఆఫ్ టపుల్స్ అవుట్పుట్గా ఇచ్చే ఇన్నర్ క్వైరీ అనేవి వర్క్ అవుతుంది. అండ్ ఇవి కాకుండా మనకి నెస్టెడ్ సబ్ క్వైరీస్ ఉంటాయి. అంటే లైక్ ఇన్నర్ క్వైరీలో ఇంకో ఇన్నర్ క్వైరీ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా చూసుకుంటే క్వైరీ లోపల ఇన్నర్ క్వైరీ ఉంది, దాని లోపల ఇంకో ఇన్నర్ క్వైరీ ఉంది. సో ఇక్కడ మనకి బేసిక్ ఏమవుతుందంటే ఫస్ట్ కంప్లీట్లీ లోపల ఉన్న ఇన్నర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీని రిజల్ట్ ప్రకారంగా మనకి అవుటర్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనకి కంప్లీట్లీ అవుటర్గా ఉన్న ఈ క్వైరీ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే సో యావరేజ్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్ ఏముందంటే 70.83 అలా ఉంది. కంప్లీట్లీ మనం ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఇన్నర్ క్వైరీకి అవుటర్ క్వైరీకి కంప్లీట్లీ డిఫరెంట్ టేబుల్స్ కూడా ఉండొచ్చు. ఇవి సపరేట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్ బట్టి ఏమవుతుందంటే 70 కంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్న డిపార్ట్మెంట్ నేమ్స్ మాత్రం మనకి రిజల్ట్లో వస్తాయి. ఇప్పుడు మనం ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్లో మనకి 70 ప్రాజెక్ట్స్ కంటే ఎక్కువ చేస్తున్నారు. అంటే 71 దానికంటే ఎక్కువ చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ మాత్రం మనం చూసుకోవాలనుకుంటే ఇప్పుడు కంప్లీట్లీ అవుటర్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అవుటర్ క్వైరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. ఇలా మనకి నెస్టెడ్ సబ్ క్వైరీ అంటే లైక్ ఇలా మల్టిపుల్ లెవెల్ నెస్టెడ్ సబ్ క్వైరీస్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. సో ఈ అసైన్మెంట్ ట్రై చేసి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ 3 ఎక్స్పీరియన్స్డ్, టాప్ 3 శాలరీ కాదు ఇక్కడ, టాప్ 3 ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ఏ ప్లేసెస్ నుండి అయితే వస్తున్నారో ఆ ప్లేసెస్ నుండి వచ్చే వెబ్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ యొక్క డీటెయిల్స్ తీసుకోండి. దీనికి మీరు క్వైరీ రాసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.